గూడూరు మండల కేంద్రం ఇది నగర పంచాయతీ. ఈ నగర పంచాయతీ గ్రామ పంచాయతీ నగర పంచాయతీ మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ 5 సంవత్సరాల కాలంలో గూడూరు పట్టణానికి తాగునీటి సమస్య పరిష్కారం లేకుండా చేస్తామని చెప్పేసి 4 పాలకులుగా ఎన్నికైనటువంటి ఆనాటి ఎమ్మెల్యే ఇప్పటికి కొనసాగుతూ ఉన్నారు. 5 సంవత్సరాల కాలంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంది. గూడూరు పట్టణానికి శాశ్వత మంచినీటి సమస్య పరిష్కారం చేస్తుందని చెప్పేసి వాగ్దానం చేశారు. తుంగభద్ర నది ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి తుంగభద్ర నది నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా లేదా ఈ ప్రాంతంలో ఒక సమ్మర్ స్టోర్ ట్యాంక్ ఏర్పాటు చేసాం, లేకపోతే ఈ ప్రాంతానికి నీటి శాశ్వత నీటి పరిష్కారం చేయడానికి ఒక అవకాశం ఉండేటువంటి ప్రాంతం. కానీ వాళ్ళు ఇక్కడ ఒక వాటర్ ఫిల్టర్ పెట్టి కడుతున్నాం, ఇక్కడ నుంచి పంపింగ్ చేస్తాం, పంపింగ్ చేసి 4 ఓవర్ హెడ్ ట్యాంకులు కడుతున్నాం, దీనికి 70 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినామని చెప్పి 4 ఓవర్ హెడ్ ట్యాంకులు 4 దిక్కుల గూడూరు నగరంలో కనిపిస్తున్నాయి తప్ప ఆ పని ఏ ఒక్క పని పూర్తి కాలేదు. వేసవికాలం ప్రారంభం కాబోతుంది. తాగునీటి ఎద్దడి ఇప్పటికీ తీవ్రంగా ఉంది. ఈ కాలంలో ఈ సంవత్సరం సరైన వర్షాభావ పరిస్థితులు సరిగా లేవు. ఇట్లాంటి నేపథ్యంలో ఈ గూడూరు పట్టణ ప్రజలకు తాగునీటి పరిష్కారం ఎవరు చేయాలి? ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆయన వస్తున్నాడంట, డిప్యూటేషన్ పైన వస్తున్నాడు ఇక్కడికి. ఈ ప్రాంతం వాడు కాదు, ఈ ఊరోడు కాదు, ఇంకొక ఆయన కాదు, ఈ డిప్యూటేషన్ తీసుకొచ్చి ఈ ప్రాంతం ఎమ్మెల్యేగా నేను నిర్ధరిస్తా అని చెప్పేసి ఆయన ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా అధికార ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా ఈ 4 ఏళ్ల కాలంలో పోరాడారంటే బాబు సూరికి భవిష్యత్తు గ్యారంటీ, మేము వస్తే గ్యారంటీ అంటారు. ఇప్పటి వరకు ఏం చేశారనేది చెప్పట్లేదు. కనీసం ప్రజల పక్షాన కౌన్సిల్లో కానీ, ఇక్కడ రోడ్లపైన కానీ, ప్రజావేదికలో కానీ, లేదంటే ప్రజాక్షేత్రంలో కానీ ఏనాడైనా సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మాట్లాడారంటే గూడూరు సంబంధించి ఏం మాట్లాడలేదు. మేము కోరేది ఏమంటే సిపిఎం పార్టీగా ఈ గూడూరు పట్టణానికి తాగునీటి ఎద్దడి చాలా తీవ్రమైనటువంటి ఎద్దడిగా ఉంది. దాన్ని శాశ్వత పరిష్కారం ఎందుకు చూపించలేకపోతున్నారని చెప్పేసి మేము ప్రశ్నించదలుచుకున్నాం, విమర్శించదలుచుకున్నాం. అందుకోసమే ఇప్పటికైనా ఈ గూడూరు పట్టణానికి శాశ్వత నీటి సమస్య పరిష్కారం కోసం ముందు పరిష్కారం చేసిన తర్వాత ప్రజల్లో ఓట్లు అడగడానికి వస్తే మీకు గౌరవం ఉంటుందని చెప్పేసి సిపిఎం పార్టీకి మేము హెచ్చరించదలుచుకున్నాం. టీవీ నారాయణ, సిపిఎం.